My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందేశం నాన్న. అయ్యా, దావీదు చరిత్రలోకి వెళ్ళి మేము ధ్యానిస్తుంటుండగా, అయ్యా, ఆర్క్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మందస్సము ఏ రీతిగా ఆ బిడ్డను తీసుకొచ్చాడు ప్రభా. మరి తన మందసం పట్ల దావీదు కలిగిన కోరిక నాయన తండ్రి మేము ధ్యానిస్తుంటుండగా, అయ్యా మాతో మాట్లాడి, మేము కూడా నీ మందసలమై ఉన్నాము కాబట్టి నాయన ఆ రీతిగా మేము జీవించాలో, ఎలా జీవించాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు శ్రేష్టమైన అంశం అండి, ఆర్క్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క మందస్సం అండి. మరి దేవుని యొక్క మందసం గురించిన ధ్యానం, అది దావీదు చరిత్రలోకి వెళ్ళి మనం ధ్యానించబోతున్నాం. మరి దావీదు మహారాజు నిన్న మొన్నటి వరకు మనము ధ్యానించుకున్నప్పటికీ మహారాజు కాలేదు కాబట్టి నేను దావీదు మహారాజుని సంబోధించలేకపోయానండి ఈవెన్ నా ప్రసంగంలో. కానీ ఈరోజు ఆ దావీదు మహారాజు అయిన తర్వాత ఆయనకు కలిగిన శ్రేష్టమైన కోరిక ఏంటి తెలుసా అండి? దావీదు మందిరాన్ని కట్టాలనేది ఒక ఆలోచన. అయితే దావీదు మందిరం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మొదటిగా మరి ఏం ఆలోచన ఉంది అంటే, మరి అవన్నీ మనం వాక్యంలో కూడా ధ్యానిస్తూ ఉంటామండి. మరి మొదటిగా చూస్తే 2 సామ్యుయేలు 6వ అధ్యాయంలోనూ 1 దినవృత్తాంతములు మీరు ధ్యానిస్తే మరి 13వ అధ్యాయము అలాగే 15వ అధ్యాయంలో ఈ మందసం గురించి రాయబడింది. మొదటిగా మందసం గురించి. అయితే ఈ మందసం ఎక్కడుంది, ఇక్కడ నుండి దావీదు తీసుకురావాలని కోరుకున్నాడు, దానికి కారణాలు ఏంటి అనేవి మనము చూద్దామండి. ఆయనకైతే దేవుడు అంటే ఎంతో పిచ్చి కదండి దావీదుకి. మరి తన పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వాడు, దేవుడు అంటేనే గొప్ప, మరి దేవుడు తప్ప మరి తనకి ఇంకొకటి ఏది ప్రాముఖ్యత లేదండి. అంటే దేవునికే మొదటి స్థానం ఇచ్చిన వాడు ఈ దావీదు. అయితే రాజు అయిపోయిన తర్వాత మరి అన్ని స్థిరపరుస్తూ, మరి అన్ని రకాలుగా మరి రెస్ట్, మరి యుద్ధం, తను చేయవలసిన యుద్ధ బాధ్యతలలో కంప్లీట్ చేస్తూ, ఒకవైపు దేవుడు రెస్ట్ ఇస్తుండగా, విజయాలు ఇస్తుంటుండగా, మరి తను కోరుకుంటున్న మరి యథార్థమైన కోరిక ఏంటంటే, ఇదిగో వెళ్తున్నాడండి. ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఎవరిని పిలిపించుకున్నాడంటే 2 సామ్యుయేలు 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదామండి. కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాము, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత దావీదు ఇజ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్యన నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలు యోధుదాలు నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క మరి ఇంటిలో నుండి తీసుకొని రాగా, మరి అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును హోయాయును ఆ కొత్త బండిని తోలిరి. తనకి ఎలాంటి ఆలోచన కలుగుతుందంటే, నేనైతే రాజునైపోయాను, ఇప్పుడు ఏంటంటే దేవుడు కూడా ఉండాలి, నేను ఎక్కడున్నాను అక్కడ నా తండ్రి ఉండాలి అని చెప్పేసి ఆశపడి మరి ఎక్కడో వేరే, అంటే అది ఆ మందసం అనేది మరి సామ్యుయేల్ కాలంలోనే, మరి సౌలు కంటే ముందుగానే మరి న్యాయాధిపతులు ఉన్న సమయంలోనే మరి అక్కడ ఏం జరిగింది అంటే, మరి దేవుని మందసాన్ని మరి అన్యులు తీసుకెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అక్కడ నుండి మరి వాళ్ళ తర్వాత అక్కడ వాళ్ళకి కీడు వస్తుందండి. నిజం చెప్పాలంటే భయంకరమైన కీడు, తెగుళ్ళు అన్నీ కూడా
దేవుడు వాళ్ళకి అనుమతించినప్పుడు వాళ్ళు దేవుని మందసాన్ని మనం ఇలా పెట్టుకోవడానికి వీలు లేదు, మనం అన్యులం కాబట్టి అని చెప్పేసి వాళ్ళు భయపడి మరి ఏం చేస్తారంటే అంటే మన ఇజ్రాయెల్ రాజ్యానికి సంబంధించిన ప్రదేశంలోనే ఒక ప్లేస్లో వదిలేసి వెళ్ళిపోతారండి భయముతోనే. మళ్ళీ అది కూడా మరి అర్పణలు అర్పించి మరి భయముతో, దేవుడు అంటే భయభక్తులతోనే మరి వాళ్ళు అప్పచెప్పేసి వెళ్ళిపోతారు. అమ్మో ఈ దేవుడు మనకుంటే మనకి కీడుస్తున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు ఎక్కడ ఉండాలండి? ఇజ్రాయెల్ దేవుడు కదండి. అంటే ఇప్పుడైతే ఆ దేవుడు మనందరికీ దేవుడు, కానీ అప్పటి కాలంలో వాళ్ళు వెంటనే భయపడి ముందైతే ఆ మందసాన్ని ఎత్తుకొని పోయారండి. అప్పుడు వీళ్ళందరూ ఓడిపోవడం అనేది జరిగింది. కానీ మరి దేవాది దేవుని కృప చొప్పున మరలా మరి అక్కడ ఉండడానికి, దేవుని మందసం అక్కడ ఉండడానికి, అపవిత్రమైన స్థలాల్లో ఉండడానికి వీలదు కాబట్టి దేవుడే తన మందసం విషయంలో తనే జోక్యం కల్పించుకొని తన ఆవరణంలోనే తన వాగ్దాన దేశంలో, అంటే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దాన దేశంలోనే మరి పెట్టడం అనేది జరిగిందండి. సో వాళ్ళు పెట్టి వెళ్ళిపోతారు. కానీ అది తెచ్చుకోవడానికి సౌలు ఏ రోజు ఆలోచించలేదు. అలాగే మరి సమూయేలు కూడా ఏం చేయలేకపోయాడేమో నాకు తెలిసి. కానీ దావీదుకు మాత్రం తెలుసు దేవుని మందసం ఎక్కడుంది. ఆనాడు మోసెస్ తయారు చేసిన మందసం అండి, ఇది మామూలు మందసం కాదండి, ఇది ఆర్క్ ఆఫ్ ద లార్డ్ అంటారు. అంటే మోసెస్కి దేవుడు దర్శనం ఇచ్చి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, అక్కడ మహిమ అనేది వచ్చేదంట. ప్రతిరోజు మోసెస్ ఆ 40 సంవత్సరాలు ఆ గుడారాల్లో ఉన్నప్పుడు మోసెస్ వెళ్ళి దేవుని సన్నిధిని అనుభవిస్తూ, యెహోషువ కూడా వెళ్ళి దేవుని సన్నిధిని అనుభవిస్తూ మరి అలా అక్కడి నుండి మోసుకొని వచ్చిన ఆ మందసం అంట మరి ప్రజల మధ్యలో ఒక టెంట్లలో ఉంటున్న మందసము మరి ఇప్పుడు ఎక్కడో ఉంది. దాని మీద దావీదుకి మనసు కలిగింది. అంటే లేక కాదు, ముందు లేదని కాదు, అప్పుడు నిస్సహాయ స్థితి. ఆయన ఒక రాజు కాదు, తనకేమీ లేదు, కానీ రాజు అయిపోయాడు ఇప్పుడు. కాబట్టి ఆయన వెంటనే ఏం చేశారు, తనకి కలిగి ఉన్న బలం అంతటిని ఉపయోగించి, అంటే 30,000 మంది తనతో పాటు ఉన్న వారిని తీసుకొని వెళ్ళిపోయి, ఇక్కడ 6వ అధ్యాయంలో చూసినప్పుడు మరి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఎవరి ఇంట్లో ఉందంట అండి, ఎవరి దగ్గర ఉందంటే అభినాదాబ్ అనే స్థలంలో వారి దగ్గర ఒక హిల్ స్టేషన్లో ఒక దగ్గర ఉంది కాబట్టి అక్కడ నుండి తెచ్చుకోవడానికి ప్రయాసపడ్డాడు. అయితే ప్రయాసపడతా ఉంటాడు. దాని గురించి క్లుప్తంగా, అంటే ఇక్కడ సింపుల్గా రాయబడిందని నేను పూర్తిగా వర్ణించలేదు, కానీ ఈ అధ్యాయంలో మరి 1 దినవృత్తాంతాల గ్రంథం చూద్దామండి. అక్కడి నుండి మనం ఈ అంశాన్ని ధ్యానించబోతున్నాం. ఈ దావీదు చరిత్రలో 13వ అధ్యాయము మొదటి నుండి మరి కొన్ని వచనాలు, అంటే మొదటి నుండి 14 వచనాల వరకు, అలాగే 15వ అధ్యాయం అండి మరి 1 దినవృత్తాంతంలో 15వ అధ్యాయం 11 నుండి 29వ వచనాలు చూసినప్పుడు ఇవి 2 భాగాలుగా ఉంటాయి. ఈ 2 మనం ధ్యానించబోతున్నాం. అయితే అక్కడ ఏం జరిగింది అంటే, దేవాది దేవుడు ప్రేరేపణ ఇవ్వగానే దావీదు వెళ్ళడం, మరి తర్వాత మరి ఒకరిద్దరిని, అంటే అక్కడ చెప్పాను కదండి, అభినాదాబు అలాగే తన పిల్లలు మరి ఏం చేశారంటే ఆ మందసానికి ఒక కొత్తది బండి తయారు చేసేసి ఆ బండి మీద ఆ మందసాన్ని ఎక్కించుకొని మరి తీసుకొని రావడం అనేది జరిగిందట అండి. అంటే తీసుకొని వస్తున్నారు. ఆ టైంలో ఏం జరిగింది అంటే, ఉజ్జయాని మరి తన కుమారుడు ఏం చేశాడంటే, అది ఆర్క్ అనేది, ఆ మందసం అనేది అటు ఇటు తూలుతుంది, పడిపోతుందేమో అని అనుకొని దాన్ని ముట్టుకున్నాడటండి. ముట్టుకున్నాక వెంటనే అక్కడ ఏం జరిగింది తెలుసా అండి, వెంటనే దేవుని ఉగ్రత అనేది అతని మీదకి వచ్చి వెంటనే అక్కడే ఉజ్జయ అనే వ్యక్తి చనిపోవడం అనేది జరిగింది. వెంటనే దావీదుకి చాలా కోపము వచ్చి ఆ స్థలానికి కోపం అనే మీనింగ్ వచ్చే ఒక పేరు పెట్టేశాడు. అయితే దేవుని మీద ఇంకా భయము పుట్టి, అయ్యా మరి నేను ఆ మందసం అలా పడిపోతున్న మందసాన్ని ముట్టితేనే నీకు అంత కోపం వచ్చేసింది, అలాంటిది నేను ఏ పాటి వాడను, ఇప్పుడు ఈ మందసాన్ని నేను ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టుకోగలను అని చెప్పేసి భయము పుట్టి ఏమి చేయాలో తెలియక అక్కడే పక్కన ఉన్న ఒబేద్ ఎదోమ్ అనే ఒక వ్యక్తి గృహములో మరి పెట్టడం అనేది జరిగింది. ఆయన జిజైట్ అండి, తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేస్తారో మరి అతను ఆ ఒబేద్ అనే గృహంలోకి మరి మందసాన్ని పంపించడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, తర్వాత మరి క్లుప్తంగా ధ్యానిస్తున్నాను, ఇప్పుడు తర్వాత మనం డీటెయిల్గా వెళ్ళిపోదామండి. అయితే ఆ ఓదేమ్ అనే ఇంట్లో ఈ మందసం పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి, 3 నెలల పాటుగా అక్కడ ఆ మందసాన్ని ఉంచుతారంట. ఆ 3 నెలల్లో మరి ఎక్కడ లేనంత దీవెనలు, ఆశీర్వాదాలు వారికి, వారింటి వారందరికీ కూడా మరి ఆశీర్వాదాలు కలిగినట్టుగా మరి బైబుల్ చెప్తుందండి. ద లార్డ్ బ్లెస్డ్ ఆల్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ ఒబేద్ అని రాసి పెట్టి ఉంటుందండి అక్కడ. సో దీవించబడినప్పుడు ఆ రీతిగా ఆశీర్వదించబడుతుంది అని చెప్పేసి దావీదైతే తన మనస్సు అయితే ఇక్కడ ఉంటుంది కదండి, కనుక్కున్నాడు ఎక్కడ ఎలా ఏంటి అని. అప్పుడు ఏమైందంటే దావీదు తెలుసుకున్నాడు మరి ఒబేద్ అనే కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడని, ఉజ్జయని మరి దేవుడు మరి కానీ
చంపేశాడు. కానీ ఇక్కడ చూస్తే మరి ఇక్కడ దీవించబడుతున్నాడు అన్నప్పుడు తను ఏం చేశాడు తెలుసా అండి, నిజంగా ఎంతో ఆశతో మరి ఎలాగైనా సరే మరలా దేవుని సన్నిధానాన్ని తీసుకొచ్చుకోవాలని మరీసారి ఆయన ఏం చేశాడంటే అందరినీ పిలిచాడండి. ఎవరిని తెలుసా అండి, ముందైతే మామూలు మనుషులందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు, తీసుకురావాలని ప్రయాసపడ్డాడు. కానీ ఈసారి మాత్రం యాజకుల దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. కూర్చొని అయ్యా మొదటిసారి చేసిన తప్పు ఇప్పుడు జరగకూడదు, మాకు ఎలా అంటే చూడండి, అంటే ఏ పద్ధతిలో ఏ రకంగా మేము దేవుని మందసాన్ని తీసుకొని రావాలో మాకు తెలియక మేము తీసుకొచ్చాము, మరి దేవుని ఉగ్రతకి గురయ్యాము. కానీ ఇప్పుడు మరి యథార్థంగా దేవుడు కోరుకున్నట్టుగా ఏ ప్రణాళిక చొప్పున మేము తీసుకురావాలో ఆ మార్గం మాకు బోధించండి అన్నప్పుడు అక్కడ యాజకులు తనకి సలహాలు ఇవ్వడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇక్కడ 13వ అధ్యాయమే కావచ్చు, 6వ అధ్యాయమే కావచ్చు, అంటే దినవృత్తాంతంలో 13, 15 అధ్యాయాలు, అలాగే ఈ 1 సామ్యుయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఎంత క్లియర్గా ఉంటుంది అంటే, మొదటిగా అంటే దావీదు ఒట్టిగేం తీసుకెళ్ళండి, మరి వాయిద్యాలు ఉన్నాయంట, అన్ని వాయిద్యాలతోటి మరి డ్యాన్సులు చేసుకుంటూ దేవుని సన్నిధిలో మరి చక్కగానే తీసుకెళ్ళాడండి. కానీ అక్కడ ఏదో పొరపాటు జరిగింది, అది అర్థమైపోయింది దావీదుకి. కానీ నెక్స్ట్ టైం ఎలా తీసుకెళ్ళాడు అనేది 15వ అధ్యాయం నుండి మనం చదువుదామండి. ఒక్కొక్క వచనంగా 15వ అధ్యాయం మరి 11వ వచనం నుండి 29వ వచనాలకి స్టెప్ బై స్టెప్ మనం ధ్యానిద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. 11వ అధ్యాయం. అంతటి దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, ఆషాయను, యావేలును, పెమాయ, ఏలియేను, అమినాదాబును అను వారిని పిలిపించి వారితో ఇట్లను, లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేత మరి మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండాట చేత ఆయన మనలో నాశనము కలగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, చూడండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని అంటే ఎట్లా పడితే అట్లా తీసుకురావడం కాదు, కానీ మరి ఇక్కడ ప్రతిష్ఠించుకొని తీసుకొని రావాలని తలంపు దావీదుకు కలిగినప్పుడు వారితో అంటున్నాడు. మరి దావీదు ఇస్తున్న సలహా అండి ఇక్కడ వారితో, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను, అప్పుడు యాజకులను, చూడండి, తేవలను చెప్పినప్పుడు అప్పుడు యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలును దేవుడైన యెహోవా మందసమును తెచ్చుకుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకుని, చూడండి, ప్రతిష్ఠించుకొనుట. దేవునికి మహిమ కలిగిన మోసెస్ కాలంలో కూడా దేవుడు మొదటిగా మరి అహరోను వంశస్థులంతా ఎవరు పడితే వారు మరి ఆ మందసాన్ని మోయకూడదు అని అప్పుడే దేవాది దేవుడు మోసెస్ ద్వారా మాట్లాడినాడు. ఆ ప్రత్యేకమైన జనాంగం మాత్రమే వాళ్ళు ఆ మందసాన్ని కానీ మందసానికి సంబంధించిన వస్తువులు కానీ మోసే వాళ్ళంటే, మిగతా వాళ్ళంటే దూరంగా ఉండేవాళ్ళు. సో కాబట్టి ఇక్కడ పొరపాటు జరిగిందని దావీదు హృదయానుసారుడు ఇంకొక రకంగా ఎలా అయ్యాడు తెలుసా అండి, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు, ధ్యానిస్తాడు. అందుకే కదండి దివారాత్రంలో వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పేసి యెహోషువ గ్రంథంలో రాసిన మాటల్ని ఆచరించి కీర్తన 1:1 మరి చక్కగా మరి వర్ణిస్తూ ఉంటాడు. సరే, ఆ దాని గురించి దేవుని చిత్తమైతే మరలా మాట్లాడుకుందాం. గతంలో కూడా చెప్పడం అనేది జరిగిందండి వేరే అంశాలలో. మరి ఆ వాక్యాలను కూడా మనం మరలా విందామండి. ఇక్కడ చూస్తే ఆయన వెంటనే చెప్తున్నాడు వారికి. సో కాబట్టి మీరు ప్రతిష్ఠించుకోండి మొదటిగా, మరి దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఆనాడు మోసెస్ కాలంలో ఎలాగా చేశారో ఆ రీతిగానే మీరు ప్రతిష్ఠించుకొని మరి దేవుని మందసాన్ని మనం మీ ఆధ్వర్యంలో తీసుకొని రండి. ఆనాడు యెహోషువ మరి దేవుడు గుర్తు చేస్తున్నాడు, యెహోషువ కాలంలో కూడా 12 మంది అలా మరి గోత్రాలను బట్టి రాళ్ళు పెట్టుకుంటూ మరి అక్కడ ఉన్న యాజకులు మాత్రమే ఆ మందసాన్ని మోసుకుంటూ కాలు పెట్టినప్పుడు, మందసాన్ని మోస్తూ కాలు పెట్టినప్పుడు యోర్దాను నది ఆగిపోయినట్టుగా మరి ఇక్కడ ఉన్న శ్రమలు, ఇబ్బందులు మరి ఇప్పుడు దేవుడు ఎలాంటి శిక్ష వేయకుండా ఆపివేస్తాడేమో అని వారిని ప్రతిష్ఠించుకోమని చెప్పాడు. ఆ తర్వాత మరి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు తెలుసండి, వాళ్ళు ఎవరెవరు ఎత్తుకొని పోతున్నారంటే చూస్తే, తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటలను బట్టి మోసే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండనతోనూ తన భుజముల మీదకి ఎత్తుకొని, చూడండి, ఓన్లీ లేవీలు మాత్రమే మోయాలి. అంతటా దావీదు మీరు బంధువులను చూడండి, ఎవరిని మీ బంధువులను దేవుడు అప్పుడే నిర్ణయించండి ఎవరు పాడాలి ఎవరు అనేసి, మరి ఎవరు పాడాలి, ఎవరు కీర్తనలు పాడాలి, ఎవరు వాయించాలి అనేది మోసెస్కి చెప్పాడు. అలాగే వాటి ప్రకారంగానే ఇక్కడ దావీదు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఎలా ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. అంతటి దావీదు మీరు మీ బంధువులకు పాటకులను, అంటే పాటలు పాడేవాళ్ళండి, స్తుతించేవారిని పిలిచి స్వరమండములను, సితారల తాళములను, వాద్యము విషయములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞయించాను. చూడండి, మొదటిగా వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్తో అయితే వెళ్ళారండి, కానీ పాటలు పాడేవారు లేరు. చూడండి,
స్తుతించుట గొప్పది, స్తుతించుటలో ఉన్న బలము, అంటే నోటితో స్తుతించుటలో ఉన్న, అవునండి, ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం గౌతంలో ధ్యానించాం. ఇన్స్ట్రుమెంట్స్ ముఖ్యమే, ఇన్స్ట్రుమెంట్స్తో పాటుగా నోటితో కూడా పాటలు పాడడం చాలా ప్రాముఖ్యమని దావీదుకి తెలుసు కదండి. కాబట్టి పాటలు పాడేవారిని కూడా మరి అలాగే ప్రతిష్ఠించబడుట అంటే పవిత్రంగా ఉండడం ఎంత అవసరం అంటే ఇట్స్ నాట్ లైక్ వెళ్ళి తీసుకొచ్చామని కాదు, అందరూ ప్రతిష్ఠించుకొని అందరూ వారి తప్పులు ఒప్పుకొని యథార్థంగా ఏమైనా హృదయంతో వారి మనసుని నూతనీకరించుకొని వెళ్ళుంటారండి. అయితే పాటలు పాడేవారిని అలాగే తర్వాత చూస్తే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించే వాళ్ళని ఒక్కొక్క మాటగా తర్వాత వచనాల్లో ఉంటుందండి. కావున లేవీయులు 17వ వచనం అండి, 1 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. కావున లేవీయులు యావేలు కుమారుడైన హేమానును వారి బంధువులలో బెకరియా కుమారుడగు ఆసాపును తమ బంధువులకు మొరారీయులలో కుషాయునను కుమారుడైన యతానను వీరితో కూడా 2వ వరుసగానున్న తమ బంధువులైన జకర్యా, బేను, యహాజియేలు, సెమియరులు, తర్వాత ఇమోతు, ఎహియేలు, ఉన్ని, ఎలియాబు, బెహనయా అంటే వీళ్ళందరూ ఎవరు తెలుసా అండి? లేవీలు. దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారు అహరోను వంశస్థులు, అలాగే లేవీయులండి. సో వీరందరినీ మరి పాటలు పాడడానికి దేవుడు మరి ఎంతో మందిని ఎన్నుకున్నాడు. తర్వాత వచనాలు చూస్తే 19వ వచనం కూడా ఒకసారి చూస్తే పాఠకులైన హేమాను, ఆసాపు చూడండి అందరూ సంతోషముతో మరి వాళ్ళు పాటలు పాడుతున్నారంట. హెచ్చుగా 20వ వచనం చూస్తే హెచ్చు స్వరములు గల స్వరమండములతో వారు వాయించుతూ నిర్ణయించబడితారంట. రాగములెత్తి వారు సితాలతో అంటే ఒక్కొక్కటి చూడండి గంభీర ధ్వనితో మరి కీర్తనల ఇది చదువుతుంటే నాకు 150వ కీర్తన గుర్తొస్తుందండి. చూడండి ఎంత చక్కగా గంభీర ధ్వని, ఒక్కొక్క వచనం జ్ఞాపకం చేసుకుందామా? 16వ వచనం గంభీర ధ్వనితో సంతోషముతో స్వరములెత్తి, అలాగే మరి 18వ వచనంలో చూస్తే పాఠకుల పంచలోహములతో తాళములు, తర్వాత 20వ వచనంలో హెచ్చు స్వరములతో స్వరమండములతోనూ మరి వాయిద్యాలు, తర్వాత 21వ వచనంలో రాగమెత్తుటకు సితారాలను, తర్వాత 24వ వచనంలో బూరలు ఊదువారుగాను, మరి 7 తర్వాత ఒక్కొక్కరిని మరి దేవుడు అట్లా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఆ సమయంలో అంటే దావీదు ఏర్పాటు చేశాడండి, మిమ్మల్లోకి వెళ్ళి ఎన్నుకోండి అన్నప్పుడు ఆ రీతిగా వాళ్ళు మరి సలహాన్ని బట్టి పాటించడం, అలా పవిత్రంగా వారు మరి యథార్థమైన హృదయంతో అనండి. ఎవరు పడితే వాళ్ళు పాడడానికి వీల్లేదని నేను అనట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకైతే ఇది వర్తించదు, కానీ మనకి యథార్థమైన హృదయంతో మనం పాడినప్పుడు మరి రాగాలతో సంబంధం లేదు. ఇలా గంభీరమైన రాగాలు మనకు ఉన్నా లేకపోయినా కానీ హృదయముతో మరి దేవుని సన్నిధిలో మరి ఆయన సన్నిధికి మనం వచ్చి పాట పాడినప్పుడు కానీ మరి ఇన్స్ట్రుమెంట్స్ వాయించినప్పుడు ఆయన సన్నిధి దిగి వస్తుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటారు కదండి, ప్రార్థిస్తే దూతలు వచ్చి సహాయం చేస్తాయంట. అది మనం స్తుతిస్తా అంటే స్తుతి యాగము ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధే దిగి వస్తుందంటే, ఆయన మహిమ దిగి వస్తుందని చెప్పేసి మనకు తెలుసు కదండి. సో ఆ రీతిగా మరి ఇలాంటి ప్రత్యేకమైన మార్గం మొదట చూసాం కదండి. 2 సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో చూసినప్పుడు సింపుల్గా చెప్పబడింది, కానీ ఇక్కడ మొత్తం వర్ణించబడింది కాబట్టి మళ్ళీ అధ్యాయం తీయించడం అనేది జరిగిందండి. సో నేనేమంటున్నానంటే ఒట్టిగా తీసుకొని వచ్చే అంతది కాదది, అది అమూల్యమైనది, శ్రేష్టమైనది. మరి ఏ రీతిగా తీసుకురావాలో లేవీల దగ్గరికి వెళ్ళి మోసెస్ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడంటే వట్టి కూర్చోలేదండి. ఈ 3 నెలలు నా ప్రభువుని మరి ఆ మందసాన్ని నేను ఎలా నా దగ్గరికి తెచ్చుకోవాలి, అంటే ఎక్కడో ఉంది కదా నా దగ్గరికి, ఇన్ ద సెన్స్ నా కోసమని కాదు, కానీ మరి తనున్న రాజ్యంలోనికి ఆ ప్రత్యేకమైన స్థలంలోకి దేవుడు అక్కడ ఎక్కడైతే తన్ని పెట్టి ఉన్నాడో ఒక రాజుగా ఆ స్థలంలోకి తీసుకురావడానికి దావీదు హృదయంతో కోరుకున్నప్పుడు దేవుడు మరి చక్కటి మార్గాన్ని బోధించాడు. ఎలా తీసుకురావాలో చూడండి. మొదటిగా స్తుతులు అక్కడికి అంటే ఫస్ట్ స్టెప్లో అంటే ఫస్ట్ చేసిన ప్రయత్నానికి రెండోసారి తీసుకురావడానికి చేసిన ఈ ప్రయాసానికి డిఫరెన్స్ ఏంటంటే, మొదటిగా ఎట్లా పడితే వెళ్ళిపోయాడు, ఎవరితో పడితే వాళ్ళతో మోయించాడు. కానీ ఇక్కడ మరి యాజకులని ప్రతిష్ఠించబడిన వారితోనే దేవుని సన్నిధిని మోపించాడు. తర్వాత మరి పాటలు, మరి ముఖ్యంగా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ పాటలు లేని స్వరం కూడా కావాలన్నట్టుగా మరి స్వరంతో వచ్చేది ఏంటి తెలుసా అండి? ఊపిరి. ఆ ఊపిరి, దేవుడిచ్చిన ఊపిరి మనం దేవుని కోసం వాడుతూ ఉంటే అది నిజంగా ఎంత అందమైన మరి సంకల్పం అండి దేవుడిది. అందరిని బట్టి కూడా దేవునికి మహిమ. తర్వాత చూస్తే ఇంకొక మాట, పరిశుద్ధత లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళప్పుడు, కానీ ఇప్పుడు పరిశుద్ధతతో ప్రతిష్ఠించబడిన వారిగా ఉన్నారు. సో ఇంకొకటి ఉందండి ఇక్కడ శ్రేష్టమైనది. ఇంకోటి ఏంటంటే, అంత మాత్రమే కాదు, వారు అక్కడ నుండి మోసుకొస్తూ ఒబేదు వారి ఇంటి నుండి మోసుకొస్తున్నప్పుడు 7 గొర్రెపు పొట్టేళ్ళంట, శ్రేష్టమైనవి, పవిత్రమైనవి, మరి ఎలాంటి మచ్చడాలు లేని వాటిని శ్రేష్టమైనవి 7 కోడెలు, అలాగే 7 గొర్రెలని మరి దేవుడు వారికి సలహా ఇచ్చినట్టుగా, అంటే
దావీదు వాటిని బలి అర్పించుకుంటూ మరి ఆ లేవీలు సహాయం పొందుకొని దేవుని వలన సహాయం పొందుకొని మందసాన్ని మోస్తూ మరి ఆ బలి అర్పణలు చేసుకుంటూ, బలి అర్పణ ఎందుకంటే సాక్రిఫైజెస్ అండి, సాక్రిఫైజెస్ ఆర్ నీడెడ్. ఎవరి కోసం తెలుసా అండి? దేవుని కోసం కాదు, మన కోసము. ఇప్పుడు మనము మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించి దేవుని స్తుతించుకుంటూ ఆయన మందసంగా మనము తయారవ్వాలనేది దేవుని ప్రణాళిక అయితే, అప్పుడు ఆ రీతిగా ఉపమానంగా ఉన్న ఈ మందసము ఏంటి అంటే, మందసం ఎదుట పాటలు పాడుతూ స్తుతియాగం చేస్తూ మరి సమర్పించడానికి మన దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని సమర్పించడమే అదే సజీవ యాగం. సో ఆ సాక్రిఫైజెస్ అనేవి కేవలం పాప పరిహార్థ బలిలాగా పనికొస్తాయి. మరి ఎన్ని సంవత్సరాల నుండి చేసిన పాపానికి బలి అర్పణ చేయాలి కదండి, మరి అప్పటికి ధర్మశాస్త్రమే పాటించాలి. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా దేవాది దేవుడిచ్చిన సలహాని బట్టి మరి ఇక్కడ వీళ్ళు మందసాన్ని ఆ రీతిగా తీసుకొచ్చారు చక్కగా. మరి దేవాది దేవుడు సలహా ఇచ్చినప్పుడు దావీదు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన స్థలంలో ఏం జరిగింది అంటే అక్కడ పెట్టడం అనేది జరిగింది. అంటే దావీదు ఆల్రెడీ నిర్ణయించుకోండి ఏ ప్లేస్లో దేవుని అంటే ఒక శ్రేష్టమైన స్థలాన్నే పెట్టుకుని ఉంటాడు. మేబీ తన ఇంటి పక్కన, తన మందిరం అంటే తను ఉంటున్న గృహం పక్కన ఎక్కడ పెట్టుకున్నారో, కానీ ఇప్పుడు ఉంటున్న అదే చోట అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని మందిరం ఇప్పుడు ఎక్కడైతే కట్టబడిందో అక్కడే మరి సొలొమోను మందిరము అంటాం కదండి, దాని గురించి కూడా మనం నెక్స్ట్ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ చూస్తే కూడా అక్కడ మందిరము కంటే ముందుగా గుడారాన్ని, మందసాన్ని, దేవుని మందసాన్ని, మరి ఆ టెంట్లలో ఉండే మందసాన్ని, మోసెస్కి ఇచ్చిన ఆ టెంట్లో ఉన్న మందసాన్ని అప్పటి నుండి మోసెస్ కాలం నుండి ఉన్నది, దాన్ని దావీదు తీసుకొచ్చి తన పురంలో, దావీదు పురం అని పిలువబడుతున్న స్థలంలో, హెబ్రోన్ అనే స్థలంలో, యూదా స్థలంలో మరి దేవాది దేవుడు పెట్టించడం అనేది జరిగింది. అది ఎంతో ఆనందకరమైన విషయం. అయితే ఇక్కడితో ఆగిపోలేదండి. అక్కడ మరి అయితే ఏమైంది, ఇక్కడ నాట్యాలు కూడా ఉన్నాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మందసాన్ని తీసుకొస్తూ సంతోషంతో ఆగలేక రాజన్న విషయాన్ని కూడా మర్చిపోయి గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ ఉన్నాడు. నాట్యం ఆడుతూ ఉంటే చక్కటి డ్రెస్ అయితే ఏదో వేసుకున్నాడు, అది మరి ఎలా అటు ఇటు పోతుందంట. మరి ఆ పరిస్థితిలో మరి ఆ ఊరిలోకి అంటే ఆ రాజ్య స్థలంలోకి అడుగు పెట్టినప్పుడు మీకా మరి తన భార్య అయిన మీకాలు తను చూసి మరి తను ఎంత అభ్యంతర పడిందంటే, ఏంటి దావీదు ఇలా చేస్తున్నాడు, ఒక రాజై ఉండి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి కొంచెం తను ఫీల్ అయిందంట. డిస్గ్రేస్గా అంటే అవమానంగా ఫీల్ అయిందంట. రాజు డ్యాన్స్ చేయడం ఏంటని తను మర్చిపోతుంది. రాజు డ్యాన్స్ చేస్తున్న మాట నిజమే, కానీ ఎవరి ఎదుట డ్యాన్స్ చేస్తున్నాడు, ఎవరి ఎదుట ఆ ఆనంద గానాలు మరి తను కూడా వాయిస్తూ, ఎందుకంటే ఆయన ఆల్రెడీ వాయించేవాడు, మొదటిగా ఆయన కీర్తనలు చేసేవాడు. ఆయన ఎన్నిసార్లు తెలియకుండా ఇక్కడ మొదటిగా డ్యాన్స్ చేసినట్టుగా దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నాడు అని చెప్పేసి మొదటిసారిగా బైబిల్లో ఇక్కడ రాయబడింది. కానీ ఆయన మొదటి దినము నుండి అంటే ఆయన పుట్టినది మొదలుకొని ఆయన తర్వాత కూడా ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ గంతులేస్తూ ఒంటరిగా మరి కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు డ్యాన్స్ చేశాడో మనకు తెలియదు కదండి. ఆయన అనుభవం దేవునితో అలాంటిది. కాబట్టి ఇక్కడ ఎవరున్నారు ఏంటని తను అనేది ఆలోచించట్లేదు. తనని ఏ స్థితి నుండి ఏ స్థితికి దేవుడు తీసుకొచ్చాడా దాన్ని బట్టి దేవుని గణపరుచుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన మర్చిపోయాడండి. రాజన్న విషయం కూడా మర్చిపోయి అన్ని డిగ్నిటీని చూడకుండా మరి తను డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీకాలు బాధపడుతుంది. బాధ కూడా కాదు, లైక్ షీ ఫీల్స్ లైక్ అషేమ్డ్ అనమాట, సిగ్గుపడుతుందంట. కానీ అక్కడ తర్వాత వెళ్ళిన తర్వాత మికాల్ అంటదంట, ఎందుకు నువ్వు ఇలా చేసావు, ఎందుకు ఇలా డ్యాన్స్ చేసావు, నువ్వు ఒక రాజు అన్న విషయం మర్చిపోయి అంటే ఒకటే మాట అంటాడు, ఏంటంటే నేను నా దేవుడి కోసం ఇంతకంటే కూడా దిగజారిపోయి ఈ డ్యాన్స్ చేస్తాను, నాకు పరువు ప్రతిష్టాను కాదు, నా దేవుని ఎదుట నాకేది ముఖ్యం కాదు అని చక్కగా ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా, ఐ విల్ బి మోర్ అన్డిగ్నిఫైడ్ ఫర్ లార్డ్ అని చెప్పేసి వచనం మరి 22వ వచనంలో మరి మాట్లాడుతూ ఉంటాడు. ఇదే అధ్యాయంలో మేబీ 1 సామ్యుయేలు 6వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతుందండి. సో ఈ రకంగా చూసినప్పుడు మరి తను మందసాన్ని అయితే మరి తన ప్లేస్ దగ్గరికి, తనున్న స్థలంలోకి తీసుకురావడం అనేది జరిగింది. అదొక గొప్ప రెస్టోరేషన్ అనేది. చూడండి, తను ఎప్పుడు కూడా నేను రాజుని అయిపోయాను కదా, ఇంకా నా సింహాసనము, నా అధికారము అని విర్రవీగలేదు. కానీ తను పిలిచిన దేవుడు, తను అభిషేకించిన దేవుడు, తనకిష్టమైన దేవుడు, తన హృదయానుసారుడని పిలుచుకున్న దేవుడు, మరి తన దేవుడిని మొదటిగా తన ఎదుట పెట్టుకోవాలని ఆనందించాడు. అందుకే కదండి దావీదు కీర్తన 27 గుర్తుకొస్తుందా? మరి ఏమంటాడు తెలుసా, నేను ఒక వరము కోరు తిని ఆయన ప్రసన్నతని చూసి ఆనందిస్తూ దివారాత్రంలో ఆయన ఎదుట నిలబడమే నాకు ఈ మనుషులతో సంబంధమే లేదు నాకు, కానీ నా తండ్రి ఎదుట యెహోవా ప్రసన్నతని చూసి, ఆ ప్రసన్నత అంటే ఏదండి, మహిమ అండి. అది మోసెస్ చూశాడు. ఆ గుడారాల కింద ఆ మందసం మధ్యలో మందసం తయారు చేసి, మందసం ఎక్కడో అక్కడ పక్కన ఎక్కడో ఉంటే అందరూ మందసంలోకి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి పూట మోసెస్ గారు ఆ మందసంలోనే గడిపేవాడు. గంటలు రాత్రి అయినప్పుడు మాత్రమే
తన గుడారంకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అయిన తర్వాత యెహోషువ అనే వ్యక్తి మోసెస్ వెళ్ళిపోయాక కూడా ఇంక అక్కడే మరి దేవుని సన్నిధిలో కాచుకొని ఆయన మహిమను చూస్తూ ఉండేవాడంట. సో ఆ మహిమ, ఆ ప్రసన్నతని అనుభవించాలనే కోరిక అప్పుడు దావీదు ఆ ధర్మశాస్త్రంలో అవన్నీ చదివినప్పుడు మరి విన్నాడేమో, మరి చూసాడేమో, అలా ఆ ధన్యత తను కూడా కోరుకున్నాడేమో. కానీ అసలు నిజంగా అది ఎంత గొప్పదండి. దావీదు రాజు అవ్వడం అనేది ఇప్పుడు మనం నిజంగా ఎందుకు శ్రేష్టమైన అంశం అని నేను ఎందుకు అంటున్నా అంటే, అతను ఒక గొర్రెల కాపరి రాజు అవ్వడము అదంతా చాలా చిన్న విషయం అండి. నిజం చెప్పాలంటే మోసెస్ చూసిన మరి మహిమ, మరి ఆ గుడారంలోనే తిను కూడా జీవించే అంత ధన్యత, తిను కూడా దేవుని ప్రసన్నతని మహిమను చూసే అంత ధన్యత మరి దావీదు మహారాజు అనుభవించడం అనేది జరిగింది. చూడండి ఎంత గొప్పది. ఇదివరకు దక్కలేదండి. ఆ తర్వాత ఎప్పుడు చూసినా ఈ ఇజ్రాయెలైట్స్ అటు ఇటు తప్పులు పాపాలు చేసుకుంటూనే వెళ్ళిపోయారు. మోసెస్ తర్వాత దావీదే అండి. హల్లెలూయా. అందుకేనేమో మరి నీ దేవుడు హృదయానుసారుడు అని పిలుచుకున్నాడేమో. నిజంగా దావీదు లాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా అండి ఈ లోకంలో? ఇప్పటికీ దావీదులాగా దేవుని ప్రసన్నతని నిజంగా అనుభవించాలని కోరిక కలిగిన వారు ఒక్కరు లేసినా నిజంగా ఎంత బాగుంటుందండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూస్తే ఈజ్ నాట్ అషేమ్డ్ అని చెప్పేసి మికాలుకి చెప్పాడు. దేవుడు కోపం వచ్చేసి, అంటే దావీదు శపించలేదు కానీ దేవుడు తన్ని శపించాడు. అప్పటి వరకు మికాలుకి మరి ఒక కొడుకు ఉంటే ఉండొచ్చండి. కానీ ఆ తర్వాత దేవుడు తన గర్భాన్ని మొయ్యడం అనేది చేస్తే ఇంకా తనకి తర్వాత పిల్లలు అనేది కలగలేదంట. చూడండి తన శాపగ్రస్తురాలు అయిపోయింది. ఎవరండి? సౌలు యొక్క కుమార్తె. మరి దావీదుకి ఇష్టమైన భార్యనే, దావీదుని ప్రేమించి పెళ్లి చేసుకుందే. కానీ మరి చివరికి దేవుని విషయంలో తను తప్పు చేసింది కాబట్టి, లోబడలేదు కాబట్టి, దేవుణ్ణి అవమానంగా చూసింది కాబట్టి మరి ఏమైపోయిందంటే పిల్లలు పుట్టలేని మరి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ రకంగా చూస్తే మరి ఇంకా ఎన్నో అంశాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. సమయం ముగించబడింది కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ రీతిగా ఎలా జరగడం మాత్రమే కాదు, మందసంలో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఒక టైంలో ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి మాకు రొట్టెలు ఉన్నాయంటే మరి లేవు బాబు అని మరి అంటే దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఉన్న మరి ఆ సముఖ రొట్టెల్ని తినే ధన్యత పొందుకున్న ఈ దావీదు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? అందరికీ మరి గిఫ్ట్లు ఇస్తున్నాడు. ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నాడు తెలుసా అండి? ఒక బ్రెడ్ అంటే ఒక రొట్టె అంటే ఆహారం కడుపు నిండా తినడానికి. ఆ తర్వాత ఒక చికెన్ ముక్క అని క్లియర్గా, అంటే పీస్ ఆఫ్ మీట్ అంట, ఒక చికెన్ ముక్క అంటే ఇప్పుడు మన KFC లాగా. మళ్ళీ తర్వాత చూస్తే ఇంకొకటి ఇస్తున్నాడు. ఏంటి అంటే ఒక కేక్ లాంటిది కూడా ఇస్తున్నాడు. మనం అంతే కదండి, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే ఇస్తూ ఉంటారు. సో ఏంటంటే సమృద్ధి కలిగిన ఆహారాన్ని తృప్తిగా తిని మరి భోజించడానికి మరి తర్వాత అక్కడ మరి వారికి ఇచ్చి పంపించినట్టుగా మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు దేవుని సన్నిధి అనుభవిస్తూ ఇంకా ప్రతిరోజు మోసెస్ లాగా గడపడేమో, అంటే యుద్ధానికి కూడా వెళ్తుండొచ్చు, తన రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అందుకేనేమో దావీదు 7 మార్లు ప్రార్థన చేయడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అవును ప్రభా, ఇంత బిజీ వ్యక్తి ఎలా 7 మార్లు ప్రార్థన చేస్తాడు అనేది నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ దేవుడు ఈరోజు ప్రత్యక్షతనిస్తున్నాడు. ఏంటి తెలుసా? దేవుని మందసాన్ని ఎదురుగా పెట్టుకున్న తర్వాత ఆ మందసానికి పోకుండా ఉంటామండి. నిజంగా దేవుని మందిరం దగ్గరగా కలిగిన వాళ్ళు చాలా ధన్యులు. దయచేసి మందిరానికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసుకోండి. మందిరంకి సంబంధించిన గృహాల్లో ఉండే వాళ్ళు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. చాలా బాగుంటుందండి. మందిర ఆవరణంలో గడపట ఎంత సంతోషకరమో అది మాటల్లో చెప్పలేము. అది అందరికీ ఆ ధన్యత ఉండదు. కానీ మీకు అలాంటి అవకాశం కానీ ధన్యత కానీ ఉంటే 7 మార్లు వెళ్ళకపోయినా రోజుకు ఒక్కసారి ఒక గంట అయినా మీ దగ్గరలో ఏ దేవుని మందిరాలు ఉంటే, యేసయ్య మందిరాలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి కూర్చొని 1 గంట సేపు గడిపిరండి. ఆయన ప్రసన్నతని మీరు అనుభవిస్తారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజుతో మరి ఈ వాక్యాన్ని మనం ముగించుకుంటుండగా దేవుడు మనకి ఇంకా కృపనిచ్చి ఇంకా మనం ముందుకు సాగండి. దావీదుకు సంబంధించి ఇంకా ఎన్నో నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఇంకా ప్రతిరోజు మనం ధ్యానిద్దాం. అందుని బట్టి దేవునికి మహిమ. పరిశుద్ధ గొప్ప దేవా, నీ మందసం గురించిన సత్యం, నీ ప్రసన్నతని గురించిన కొన్ని మాటలు మేము నేర్చుకుని ఉంటుండగా దావీదు ఏ రీతిగా కోరుకున్నాడు ఆ రీతిగా మేము కూడా కోరుకునే వారిగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.